చూడాలి. నమస్కారం పెట్టుతాం. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. కిట్టుబాబు జన్మదిన శుభాకాంక్షలు. కిట్టుబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అమ్మ ఈ రోజుకి రావాలి. మచిలీపట్నం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన యువ నాయకులు పేర్ని కిట్టుబాబు గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మళ్ళీ ఈరోజు వృద్ధాశ్రమంలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇక్కడికి ఇచ్చేసి మరి వాళ్ళకి భోజనాల కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి యువ నాయకుడు కిట్టుబాబు గారు ఇవాళ చిన్న వయసు అయినప్పటికీ కూడాను రాజకీయాలు ఎంత చురుకుగా మరి ముందుకు సాగుతూ ప్రతి దాంట్లో కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా వాళ్ళకు తోడు నీడుగా ఉండటం అనేటువంటిది మనందరం చూస్తున్నాం. మన అటువంటి నాయకుడు మరి వాళ్ళ రాజకీయాల్లో ఉండటం రావటం చాలా శుభపరిణామం. కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు పేర్ని కుటుంబంలో ఎందువల్లంటే ఆయన పేర్ని కృష్ణమూర్తి గారు అంటే పేర్ని కృష్ణమూర్తి గారు తెలియనటువంటి వాళ్ళు ఇక్కడ బందరపట్నంలో రాష్ట్ర స్థాయిలో ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఎందుకు కార్మిక నాయకుడిగా పనిచేసినటువంటి పేర్ని కృష్ణమూర్తి గారు తాతగారు మరి ఆయనకి ఈ పేరు పెట్టడం వల్ల రాజకీయాల్లో కూడా మన తాతను మించినటువంటి తండ్రిని మించినటువంటి మరి కొడుకుగా ఇవాళ పేరు ప్రఖ్యాతులు వాళ్ళ సంపాదించుకుంటున్నాడు కిట్టుబాబు గారు. అటువంటి కిట్టుబాబు గారికి ఆ భగవంతు ఇంకా ఆరోగ్యాన్ని ఇంకా ప్రసాదించి పేద ప్రజలకి అట్టడులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలి ఉందని చెప్పి కోరుకుంటూ సెలవుకున్నాం. ఈ రోజు మన పేర్ని కృష్ణమూర్తి గారు కిట్టుబాబు జన్మదినాన్ని సందర్భించుకుని జట్టివారి వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడమైనది. చిన్నతనం నుంచే కిట్టుబాబు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా నుంచి ఈ రోజు కూడా అందరికీ కూడా తల్లో నాలుగులా మిగులుతూ రానున్న కాలంలో మంచి భవిష్యత్తులో ఎమ్మెల్యేగా గెలిచి మంచి పదవులు అనుభవించాలని మంచి ఆయురారోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని అందరికీ సేవ చేసే అవకాశం కల్పించాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మన యువ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి గారు జన్మదిన ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ వృద్ధాశ్రమంలో అందరికీ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అయింది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇవాళ తాతకు తగ్గ మనవడుగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈ రోజున మచిలీపట్నంలో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించగా పట్టిన కానించి ప్రతి పేదవాడి పార్టీ కార్యకర్తలే కాదు ప్రతి పేదవాడి కష్టంలో జనం కష్టాల్లో గుండెల్లో పెట్టుకుంటూ ఇవాళ ప్రజలకి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానంటూ భరోసా కల్పించే నాయకుడు. కరోనా కష్టకాలంలో అయితే ఆయన అందించిన సేవలు ప్రాణాలను లెక్క చేయకుండా ఆయన అందించిన సేవలు మనం చూసాం ఆల్రెడీ కరోనా కష్టకాలంలో. అదే కాదు కార్యకర్తల కష్టం వచ్చినా
అట్లాగే ప్రజలకు కష్టం వచ్చినా, ఎటువంటి బలహీన వర్గాలకు ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానంటూ మనిషి కష్టంలో ఉంటే, ఆరోగ్యం బాగోపోయినా, చనిపోయినా, ఎటువంటి పరిస్థితులైనా సరే ఆయన ఆ వయసుకి అలాంటి పనులు చేస్తున్నాడు. ఇవాళ ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైర్యాలతో ఆయన భగవంతుడు దీవించాలని, పేద ప్రజలకి మట్లీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సేవ చేయాలని, రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మా కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం తరఫున, అట్లాగే మచిలీపట్నం ప్రజలందరి తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎలా తీసుకుంటున్నాం.